ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ప్రతి సినిమా చూడాలంటే టైం దొరకదు. కొన్నిసార్లు మనం చూసిన సినిమాలు మనకు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని సినిమాలు మన గుండెల్లో నిలిచిపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని సినిమాలతో మనం కూడా కథలో లీనమైపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని సినిమాలతో మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్లు రావచ్చు. కొన్నిసార్లు మన గుండె బరువెక్కచ్చు. కొన్నిసార్లు బాధ రిలీఫ్ అవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా అప్పుడెప్పుడో 'నిన్నిలా నిన్నిలా' అనే సినిమా చూశాను. అది చూసినప్పుడు గుండెల్లో ఏదో తెలియని ఆనందం కలిగింది. అలాంటిదే ఈ సినిమా. అయితే కొన్ని సినిమాలు మనం చూసి వదిలేస్తాం. కానీ ఇలాంటి సినిమాలను చూసినప్పుడు మనం దాని గురించి మాట్లాడకపోతే గుండె బరువెక్కినట్టు అనిపిస్తుంది. కథ ఎంతలా బాగుందంటే డైరెక్టర్ ఫణీంద్ర నరసిట్టి గారు అబ్బా! ఏం రాశాడండి. చించేశాడు. నేను ఏదో అలా నా మానాన నేను ఇన్‌స్టా రీల్స్ చూస్తుంటే సాంగ్ నన్ను కదిలించింది. పరిచయమిలా పరిమళములా మనసునంటే వదిలేదెలా తలపులనిలా నిలపడమేలా ఎదను దాటి ఎగిసేనేలా. ఈ సాంగ్ విని సినిమా చూసా. చూసిన తర్వాత సినిమా గురించి 4 మాటలు చెప్పాలనిపించింది. నిజంగా డైరెక్టర్ గారిలో మంచి స్టఫ్ ఉంది. తన సినిమాలో తీసిన ప్రతి ఫ్రేము మరియు తను పలికించిన ప్రతి మాట మనం విన్నా కొద్దీ మన గుండె ఎంత తేలిక అవుతుంది అనేది మాటల్లో చెప్పలేం. ప్రేమ అనేది చేరవలసిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. తను ఎంత ఆలోచిస్తే గుండెల్లోంచి ఈ మాటలు రావాలి. తను ఈవెంట్లో చెప్పిన వారణాసి ఫైట్ గురించి చెప్పాలంటే మారులెస్. ఒక హీరో చేయాల్సిన ఫైట్ అది. హీరోయిన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని మళ్ళీ ఇటు ఒక ఆథర్‌గా ఆలోచింపజేయడం, మళ్ళీ ప్రేమ గురించి ప్రేమలో దింపి అదే ప్రేమను 2 సార్లు ప్రేమించేటట్టు చేయడం. ఆ ప్రేమలో ఇద్దరు వ్యక్తులు ఒకరిని మర్చిపోయి మళ్ళీ ఇంకొన్నాళ్లకు కొత్త వ్యక్తితో ప్రేమలో పడడం. ఇద్దరి ఆలోచనలు సేమ్‌గా ఉండడం. ఆహా! ఎంత బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. నాకు కలిగిన ఫీలింగ్ మీకు కలగాలంటే మీరు కూడా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో కథల పుస్తకాలను చదివే సీన్స్ రాశాడు. కథలో కథని మనం విని చూస్తాం. హాసం. కథలు చదివే వాళ్ళకి, కథలని వినే వాళ్ళకి కథల పుస్తకాలు దొరికినప్పుడు వాళ్ళలో కలిగే ఆనందం చూడాలి. వేరే లెవెల్. నాకు కూడా చిన్నప్పటి నుంచి కథలు చదవడం, రాయడం అన్న చాలా ఇష్టం. అందుకనేమో ఈ సినిమా నాకు అంతలా నచ్చింది. మూవీలో యాక్టర్స్ అనంతిక, హనురెడ్డి, రవి దుగ్గిరాల మెయిన్ లీడ్స్ చేశారు. అనంతిక శుద్ధి అయోధ్య అనే ఒక పాత్రలో చేసింది. సూపర్. కథలో ఒదిగిపోయారు. సో ఫ్రెండ్స్, మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.